10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకి కూడా డిజిటల్ కంటెంట్ బుక్స్ ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఇచ్చినాం. 23% పాస్ పర్సెంటేజ్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కాబట్టి ఈసారి ప్రభుత్వ పాఠశాలలోనే కాదు ప్రైవేట్ స్కూల్లో చదువుకునే మహబూబ్నగర్ విద్యార్థులందరికీ కూడా ఈ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ఇద్దామని నిర్ణయం తీసుకొని అది ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాం. మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని వాళ్ళు చదువుతున్న పాఠశాలకు మరి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ఈ 40 రోజులు చదువు మీద దృష్టి పెట్టాలని వాళ్ళకు మోటివేట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మహబూబ్నగర్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతూ ఉంది. మన పిల్లలు రాష్ట్రంలోనే ప్రథమ మంచి ర్యాంకులు తెచ్చుకొని రేపు చదువులలో నెంబర్ 1 నిలిచే ప్రక్రియను మొదలుపెట్టినాము. చాలామందికి ప్రభుత్వ స్కూళ్ళలో కూడా కోచింగ్ క్లాసెస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మనకు ఇంజనీరింగ్ కాలేజ్ వస్తూ ఉంది, లా కాలేజ్ వస్తూ ఉంది. ఇంకోటి మైనార్టీ కోటాలో మైనార్టీ పిల్లల కోసం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తూ ఉన్నాం. ఇట్లా అన్ని రకాల కళాశాలలు, అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ కూడా మహబూబ్నగర్ పిల్లల కోసం మహబూబ్నగర్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తర్వాత నవోదయ స్కూల్ కూడా ఒకటి వచ్చింది. ఇట్లా రాబోయే 3-4 సంవత్సరాల్లో అన్ని రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మహబూబ్నగర్లో ఉండేటట్టుగా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మహబూబ్నగర్లో ఉండేటట్టుగా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలుగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం.